భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం ధర్మరాజుకి అక్షయ పాత్రని ప్రసాదించిన శ్రీ సూర్యనారాయణుని అతి శక్తివంతమైన 108 పవిత్ర నామాల గురించి తెలుసుకుందాము. మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాల్ని కోరుకునేవారు శ్రీ సూర్య భగవానుని ఉపాసించుతారు. శ్రీ సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత అని చెప్పే ఒక స్తోత్రం ఇలా ఉంటుంది. వనవాస సమయంలో ధర్మరాజుకి ఒక ధర్మ సంఘటన వస్తుంది. తన చుట్టూ ఉన్న అనేక మంది బ్రాహ్మలు పురజనులు వీరిని తాను పోషించాలి, ఎలా పోషించాలి అని దౌమ్యుల వారిని అడిగినప్పుడు ఆయన సూర్యభగవానుడి 108 నామాల్ని ధర్మరాజుకు ఉపదేశించి, ఇవి చాలా శక్తిగల మంత్రాలు, ఈ నామాల్ని జపించి సూర్యదేవుని ప్రసన్నం చేసుకో రాజా, నీ కోరిక తీరుతుంది అంటాడు. ఈ 108 నామాలతో ధర్మరాజు సూర్యదేవుని ప్రసన్నం చేసుకుంటాడు. సూర్యదేవుడు ఆయనకి అక్షయ పాత్రని ప్రసాదించుతాడు. ఇవి కేవలం నామాలు కాదు, మంత్రాలే అంటారు పండితులు. అవేంటో చూద్దాం. సూర్య, ఆర్యమ, భగ, త్వష్ణ, పూష, ఆర్క, సవిత, రవి, గభస్తిన, అజ, కాల, మృత్యు, ధాత, ప్రభాకర, పృథివీ, ఆపస్స, తేజస్స, ఖం, వాయు, పరాయణ, సోమ, బృహస్పతి, శుక్ర, బుధ, అంగారక, ఇంద్ర, వివస్వంత, దీప్తాంశ, శుచి, శౌరి, శనైశ్చర, బ్రహ్మ, విష్ణు, రుద్ర, స్కంద, వరుణ, యమ, వైద్యుత, జఠర, ఐందన, తేజసాంపతి, ధర్మధ్వజ, వేదకర్త, వేదాంగ, వేదవాహన, కృత, త్రేత, ద్వాపర, సర్వమలాశ్రయ కలి, కాల, కాష్ట, ముహూర్త, క్షప, యామాయ, క్షణ, సంవత్సర, అశ్వత్థ, కాలచక్రో విభావసు, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుద, వరుణ, సాగర, అంశువ, జీమూత, జీవన, అరిహ, భూతాశ్రయ, భూతపతి, సర్వలోక నమస్కృత, స్రష్ట, సంవర్తక, వహ్ని, సర్వాధి, అలోలుప, అనంత, కపిల, భాను, కామద, సర్వతోముఖ, జయ, విశాల, వరద, సర్వధాతు నిషేచిత, మన, సుపర్ణ, భూతాది, శీఘ్రగ, ప్రాణధారక, ధన్వంతర, ధూమకేతు, ఆదిదేవ, అదితి సుత, ద్వాదశాత్మ, అరవిందాక్ష, పితా మాతా పితామహ, స్వర్గద్వార ప్రజాద్వార రూప, మోక్షద్వార త్రివిష్టవ, దేహకర్త, ప్రశాంతాత్మ, విశ్వాత్మ, విశ్వతోముఖ, చరాచరాత్మ, సూక్ష్మాత్మ, మైత్రేయ, కరుణాన్విత. ఈ నామాష్ట శతం కీర్తనీయుడైన తేజవంతుడైన సూర్య భగవానుడివి అని బ్రహ్మదేవుల వారు వివరించారు అని దౌమ్యుల వారు చెప్పారు. సూర్యోదయ సమయంలో సమాహిత చిత్తుడై ఈ నామాల్ని జపించిన వారు చక్కని భార్యాపుత్రులను, ధనరత్న రాసులను, పూర్వజన్మ స్మృతులను, ధైర్యాన్ని, మేధస్సుని పొందుతారు. మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఆదివారము సప్తమి తిథులలో ఈ నామాలని ఒక్కసారి చదివినా ఎంతో శుభాలని పొందుతారు. ఆరోగ్యం కోరుకునేవారు ప్రతిరోజు ఈ 108 నామాలు చదవటం లేదా వినటం శ్రేష్టం అంటారు. సూర్యదేవుని ఉపాసన మంత్రం ఈశావాసి ఉపనిషత్తులో ఉందండి. మీకెవరికైనా ఇష్టమైతే కనుక మీ పెద్దవాళ్ళతో కానీ ఆచార్యుల వారితో కానీ ఒక్కసారి చెప్పించుకుని చదవచ్చు. ఇది సర్వ కోరికలు తీర్చగల శక్తివంతమైన మంత్రం అంటారు. దీని అర్థం, సూర్యదేవ, మమ్ము అజ్ఞానాంధకారం నుంచి విముక్తి కలిగించగల జ్ఞాన కిరణాలు కలవాడివి, సత్య ధర్మ స్వరూపుడివి, మాయా అనే బంగారు మూతని తొలగించి మాకు సత్య దర్శనం చేయించు. శ్రీ సూర్యదేవుని ఆశీస్సులు సదా అందరికీ ఉండునుగాక.